బోయపల్లి డివిజన్లో నా పేరు రవి నాయక్. ఎస్టీ మహిళా రిజర్వేషన్ అయింది. ఇక్కడ విస్లావత్ విజయ రవి అని ఇక్కడ 16వ బోయపల్లి 16వ వార్డులో డివిజన్ పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బోయపల్లి ప్రజలకు ఒకటే విన్నపము, ఎస్టీ ఇంతకుముందు కూడా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, ఈసారి కూడా ఎస్టీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. బోయపల్లి ప్రజలకు కోరడం ఒకటే, ఒక అవకాశం మాకు ఇవ్వండి, మేము కూడా అభివృద్ధిలో పాల్గొని అభివృద్ధి చేస్తామని చెప్పి మేము కూడా హామీ ఇస్తున్నాము. బోయపల్లి గ్రామ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు కలిసి సహకారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి ఎల్లుండి నామినేషన్ వేస్తున్నా. మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని రావాలని చెప్పి బోయపల్లి ప్రజలకు కోరుకుంటున్నా. నా పేరు వినోద్ నాయక్, నేను మహమ్మద్ ఖాన్పల్లి తాండా. మేము మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బోయపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థి అయిన విస్లావత్ విజయ రవి నాయక్ గారికి మా తాండా తరపున ఊరి యొక్క ఊరి పెద్దలు మరియు గ్రామ పెద్దలు, యువజన సంఘ నాయకులు అందరి సహకారాలు మాపై ఎల్లవేళలా ఉండాలని, మాకు వచ్చిన ఈ చిన్న అవకాశాన్ని అందరూ మీ యొక్క సహకారాలను అందించి ఎన్నుకుండి మాకు ముందుకు నడిపించి ఈ అవకాశాన్ని ఇవ్వగలరని కోరుతున్నాం. అదేవిధంగా మా తాండా ఇప్పటి వరకు మా తాండాకి ఎస్టీ రిజర్వేషన్ ఇంతకుముందు కూడా ఖరారైంది. కానీ మా తాండాకు వచ్చేసి మా తాండా మెజార్టీ, మా తాండాలో దగ్గర 400 నుంచి 450 ఓటర్లు ఉంటారు. అయినా మా తాండాలో ఖాళీ ఓటర్లుగా మాత్రమే మమ్మల్ని పరిగణలో ఉన్నాం, కానీ ఒక నాయకునిగా ఎవ్వరూ పరిగణించడం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ మా ఎన్నుకుండి ముందుకు ఇచ్చి బోయపల్లి గ్రామ ప్రజలు కానీ తాండావాసులు కానీ అందరూ ఈ యొక్క చిన్న అవకాశాన్ని మా తాండకు ఖచ్చితంగా కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అదేవిధంగా 30వ తారీఖు మా విస్లావత్ రవి నాయక్ విజయ గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. నా పేరు వాసు, మహమ్మద్ ఖాన్పల్లి తాండా నుంచి మాట్లాడుతున్నాను. ఈసారి ఎందుకంటే మా హనుమంచెరు తాండాకి మేము 2-3 సార్లు వాళ్ళకే సపోర్ట్ చేశాము, కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ. ఈసారి మనం ఎందుకంటే పెద్ద ఎత్తులో మేము సంఖ్యలో వచ్చినాము. వన్ సైడ్ ఉంది మా తాండా మొత్తం. ఎందుకంటే ఇప్పుడు రవి అన్న ఎందుకంటే ఇది హాస్పిటల్ విషయంలో కానీ, ఏమన్నా చావు విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఏమైనా ఎంగేజ్మెంట్ విషయంలో కానీ ఆయన ముందు ఉండి విజయవంతంగా అన్ని విజయాలకి పనిచేయడానికి సిద్ధంగా వస్తాడు. ఏమన్నా 24/7 ఏ ఫోన్ చేసినా కూడా ఆయన అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయనకు ఈసారి మేము పెద్ద సంఖ్యలో వచ్చి భారీ మెజారిటీతో గెలుపు విజయం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. మీడియా మిత్రులకు నమస్కారం. విస్లావత్ రవి నాయక్ ఈసారి బోయపల్లి కార్పొరేటెడ్గా ఇండిపెండెంట్గా వస్తున్నాడు, యువ నాయకుడు. కాబట్టి మేమందరం సపోర్ట్ చేసి గెలిపించుకుంటామని, ఖచ్చితంగా పోరాటం చేసి రవి నాయక్ని గెలిపించుకుంటామని చెప్తాం.